నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ మచ్చిపూస్ అనమాట. కువైట్ స్టైల్ అనమాట. మటన్ మచ్చిపూస్ తిని చాలా రోజులు అవుతూ ఉంది. అలాగే కువైట్లో ఉన్న మన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది మటన్ మచ్చిపూస్ ఎలా చేస్తారని చెప్పేసి. ఇండియాలో అయితే కువైట్ మాదిరిగా మటన్ మచ్చిపూస్ అయితే చేసుకోవడం జరిగింది. గిన్నెల్లో ముక్కలు చూడండి, బాస్మతి రైస్ అనమాట. అందులోకి చాలామందికి పచ్చికారం తెలిసి ఉంటుంది కదా, ముక్క సైజు చూడండి, పెద్ద సైజు అనమాట. అలాగే కువైట్లో ఉన్న ఇళ్లల్లో పనిచేసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది డకూస్ అనమాట. డకూస్ అయితే చేసుకోవడం జరిగింది. డకూసు పచ్చికారం కూడా చాలామంది అయితే నంచుకొని అయితే తింటూ ఉంటారు. ఏది మన మచ్చిపూసులోకి చికెన్ మచ్చిపూస్ అయినా అలాగే మటన్ మచ్చిపూస్ అయినా తిని టేస్ట్ ఎలాగుందో చెప్తాను. అలాగే డక్కూస్ తిని నేను చాలా రోజులు అవుతూ ఉంది. ఆ డక్కూస్లోకి ఆ పచ్చికారం వేసుకొని మటన్ తింటే ఎలా ఉంటుందో చాలా రోజుల తర్వాత తింటూ ఉన్నాను కదా, మంచి ఆకలి మీద ఉన్నాను అనమాట. అలా కలుపుకొని డకూస్లో కువైట్లో ఉన్నప్పుడు కూడా నేను డకూస్ అలానే కలుపుకొని తినేవాను అనమాట. దాంట్లోకి వచ్చేసి ఆ పచ్చికారం అలా కలుపుకొని డకూస్ ముద్ద కలుపుకొని అలా తింటూ ఉంటే నిజంగా సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. అలాగే ఒక మచ్చిపూసులో మనం చూసుకుంటే మసాలాలు అనేవి ఉండవన్నమాట, చాలా తక్కువ ఉంటాయి మసాలాలు. అలాగే ఆ ముక్క చూసుకుంటే మెత్తగా ఉడికిపోయింది. అలాగే ఎవరికి మటన్ మచ్చిపూసు ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే కువైట్లో ఉన్న ఇళ్లల్లో పనిచేసే వారందరూ ప్రతిరోజు కానీ వారానికి ఒకసారి తింటూనే ఉంటారు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి,